కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయం పన్ను విధానాన్ని కాలానుగుణంగా ఆధునిక హంగులతో తీసుకురాబోతుంది. ఆర్థిక నిపుణుల సూచనలు, సలహాలతో ఆదాయ పన్ను చట్టాన్ని సరళతరం చేశారు. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఒక దేశంలో ఎక్కువ మంది ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. అది అందరికీ అర్థమయ్యేలా సరళంగా ఉంటేనే ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారని కేంద్రం భావిస్తుంది. పాత విధానం ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ల సంఖ్య తక్కువగా ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కొత్త ఆదాయ పన్ను చట్ట ప్రకారం తప్పు చేసే వారికి శిక్షలు కఠినంగా ఉండబోతున్నాయని, కోర్టుల జోక్యం తక్కువగా ఉండేలా ఆదాయ పన్ను చట్టాన్ని అత్యంత బలోపేతంగా తయారు చేయనున్నారు. ఇక ఆదాయ పన్ను ఫైలింగ్ విధానంలో కూడా పలు కీలక మార్పులు చేయబోతున్నారు. గతంలో ఉన్న అసెస్మెంట్ ఇయర్ పై ఫైనాన్షియల్ ఇయర్ గా మారుస్తున్నారు. ప్రతి డిజిటల్ లావాదేవీలు కూడా ఇక ఆదాయం పరిధిలోకి రాబోతున్నాయి. ప్రతి కొనుగోలు అంటే పప్పు, ఉప్పు దగ్గర నుంచి చిట్టీలు కట్టడం వరకు అన్ని ఆదాయ పన్ను పరిధిలోకి రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి అన్ని డిజిటల్ లావాదేవీలు ఆదాయ పన్ను పరిధిలోకి కేంద్రం తీసుకురాబోతుంది. 12 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తూనే సగటు జిగుడుపై భారీగా పన్ను వేసే సరికొత్త విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025-26 నుండి అమల్లోకి రాబోతుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయ పన్ను బిల్లు సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పులో ట్యాక్స్ ఇయర్ ఒకటని సమాచారం. ఈ మార్పు వల్ల వ్యాపారులు పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ట్యాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయ పన్ను బిల్లు దీని ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయ పన్ను చట్టంలో ఉపయోగించిన ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్ను వాడనున్నారు. స్థిరమైన ట్యాక్స్ ఇయర్ను పరిగణలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్ వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది. పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించింది. పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాలతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.